విశాఖ జిల్లాలో ఒక డీసీఎం వ్యాన్ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. లంకలపాలెం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్ లో ఫార్మా కంపెనీకి చెందిన యాసిడ్ నిల్వలు ఉండడంతో ఈ ప్రమాదంలో వాహనం మొత్తం దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ త్రుటిలో తప్పించుకున్నారు. విశాఖ జిల్లాలో ఒక డీసీఎం వ్యాన్ ప్రమాదవశాత్తు దగ్ధమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. లంకలపాలెం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అయితే వ్యాన్ లో ఫార్మా కంపెనీకి చెందిన యాసిడ్ నిల్వలు ఉండడంతో ఆ వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. వ్యాన్లో యాసిడ్ నిల్వలు ఉండడంతో ప్రమాదం జరిగిన తర్వాత మరింత మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతం అంతా కెమికల్స్ వ్యాపించాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కెమికల్స్ పొగలు విస్తరించాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే వ్యాన్ మొత్తం దగ్ధమైంది. తెల్లవారుజాము 4ంటికి పొగలు వస్తున్నాయని చెప్పి లేచి చూసరికి ఆటోమేటిక్ ఎంబడే ఫైర్ అంటే హైదరాబాద్ నుంచి పర్వాడకు వస్తున్నాం. ఏ కంపెనీ? బైలాక్స్. పేరు కంపెనీ పేరు ఐడియా లేదు. బైలాక్స్ అని అనుకుంటాం. మాకు రూరల్ కలర్ ఉంది కదా, అందులో ఆయన నంబర్ కొడితే పేరు వస్తుంది. అది ఈ ప్రమాదంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఈ కెమికల్స్ చూస్తుంటే ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా చాలా భీతావంగా అనిపిస్తోంది. విషవాయువులు వెదజల్లుతున్న మొత్తం ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళని ఏమైనా ఖాళీ చేయమన్నారా? ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది? యాక్చువల్ గా అయితే ఇది ఫతేనగర్, హైదరాబాద్ లో ఫతేనగర్ నుంచి నిన్న మధ్యాహ్నం ఈ వ్యాన్ విశాఖలో పరవాడ ఉంది. పరవాడ ఫార్మాసిటీలో పెనలాక్స్ అని ఒక ఫార్మా కంపెనీ ఉంది. ఆ కంపెనీకి బయలుదేరింది. ఈ కంపెనీకి ఈ మరో పావు గంట సమయంలో కంపెనీకి చేరుతుంది, అంటే గమ్యస్థానానికి చేరుతుంది అనగా హఠాత్తుగా ఇంజిన్ నుంచి పొగలు వ్యాపించాయి. ఆ పొగలు మంటలుగా చెలరేగడం, ఆ వెంటనే అంటే క్షణాల్లో మొత్తం అంతా కూడా జరిగిపోయింది. యాసిడ్ నిల్వలు ఏవైతే వ్యాన్ లో ఉన్నాయో ఆ యాసిడ్ నిల్వలకి నిప్పంటుకోవడంతో మొత్తం పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే వాస్తవానికి పేపాల ద్వారా ఈ యాసిడ్ ని తరలిస్తున్నారు. దాదాపు 600 కిలోలీటర్ల యాసిడ్ నిల్వలు అయితే ఈ డీసీఎం వ్యాన్ లో ఉన్నాయి. ఆ పేపాలకు కన్నాలు పట్టడంతో ఆ మంటల్లో వెంటనే యాసిడ్ మొత్తం అంతా కూడా బయటికి కారడం జరిగింది. అంటే వ్యాన్ లోంచి బయటికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ విస్తరించడం. అంటే జనరల్ గా యాసిడ్ నుంచి గాఢవాయువులు భారీ ఎత్తున వెలువడుతుంటాయి. యాసిడ్ ఓపెన్ గా పడి ఉంటే మాత్రం ఆ వాసనని పేల్చడం కూడా చాలా కష్టతరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించడంతో మనం చూస్తున్న వ్యాన్ లో ఉన్న మొత్తం కెమికల్స్ అన్ని కూడా ఫైర్ కి పూర్తిగా దగ్ధమైపోవడం, ఆ ధాటికి మొత్తం వ్యాన్ కూడా ఎలా తగలబడిపోయిందో మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది వాళ్ళు అక్కడికి చేరుకొని ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ఆ విషవాయువులు మాత్రం ఇంకా వెదజల్లుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి.